నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. ఇవాల్టి వీడియోలో మా నోముల పండుగ చూడబోతున్నారు మీరు. పుట్టింట్లో నోముల పండుగ అనమాట, అత్త వాళ్ళ ఇంట్లో లేదు. సో మార్నింగే రెడీ అయిపోయి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాను. పండుగకి కాల్ చేశానమాట, వచ్చి పిక్ చేసుకోమని చెప్పి. విద్య ఇంకా అప్పటికి లేవలేదనమాట. నువ్వు వెళ్ళు, నేను లేట్గా వస్తానని చెప్పాడు. అందుకే ఇంకా పండుతో వచ్చేసాను. ఇంటి ముందర ముగ్గులు చూసారా ఎంత బాగా వేసిందో కదా. సో రాగానే ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. నోము దారాలు అంటారు వీటిని. నోముల పండుగ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, లేని వాళ్ళకి మేబీ కొత్తగా అనిపించవచ్చు. ఇవి వచ్చేసి నోములు అంటారు. వీటిని దారంలోకి వేసుకొని చేతికి కట్టుకుంటారనమాట వ్రతం అయిపోయిన తర్వాత. ఇవి పెళ్ళైన వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి, పెళ్లి కాని వాళ్ళు కట్టుకోకూడదు. నాకు భలే ఇష్టంగా ఉండేదన్నమాట, ముందు కట్టుకోవాలి, వేసి కట్టుకోవాలి అని చెప్పి. అప్పుడు మనకి పెళ్ళి అవ్వలేదు. పెళ్ళైన టైంకి నోముల పండుగ లేదనమాట విద్య వాళ్ళకి. సో ప్రతి ఇయర్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటివి తెస్తూ ఉంటారు నోముల్లో. ఇంకా ఈ ఇయర్ కూడా కొత్తవి తెచ్చేస్తారు. ఇంట్లో అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. మెయిన్గా దీన్ని అత్తిరసల పండుగ, అరిసెల పండుగ అని పిలుస్తారు. ఈ పండుగకి అరిసెలు చాలా చేస్తారనమాట. షార్ట్స్లో నేను అప్లోడ్ చేశాను. సో ఇక్కడ కూడా ఆ క్లిప్స్ నేను పెట్టడానికి ట్రై చేశాను. అత్తిరసాలు అయితే చాలా బాగా వచ్చాయి. మేము వీటిని అత్తిరసాలనే పిలుస్తాం. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. ఇంకా పూజకు కావాల్సినవన్నీ డాడీ అన్నీ రెడీ చేస్తూ ఉన్నాడనమాట. ఏమేమి పెట్టుకోవాలి, ఏది మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అండ్ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట ఈ ఫెస్టివల్. సో ఏది మర్చిపోకూడదు కాబట్టి అన్ని కరెక్ట్గా పెడుతూ ఉన్నారు డాడీ. సో ఆల్రెడీ మీరు నా షార్ట్స్లో చూసే ఉంటారు. ముందు రోజే అరిసెలు చేసి రెడీగా పెట్టేశామని చెప్పేసి. యాక్చువల్గా ముందు రోజు కాదు, కార్తీక మాసంలో 4 మండేస్ వస్తాయి కదా, అలా 4 మండేస్లో ఏదో ఒక మండే నోముల పండుగ చేస్తారనమాట. మేమైతే సెకండ్ వీక్ చేసేసాం. వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది నాకు తెలుసు. బట్ ఎందుకో ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్ చేయడానికి కానీ, తీయడానికి, ఎడిట్ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. షూట్ చేస్తున్నాను బట్ వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా అరిసెలు వచ్చేసి సాటర్డే ఈవినింగ్ చేసామన్నమాట. మీ అందరికీ తెలిసిందే, నేను 7 శనివారాల వ్రతం పూజ చేస్తున్నాను కదా. సో ఆ పూజ అయిపోయిన తర్వాత 7 o'clockకి అలా స్టార్ట్ చేసి ముందు రోజు సాటర్డే నైట్ అరిసెలు చేసాం. సో నాకు అరిసెలు చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండ్ చాలా ఈజీ కూడా. యాక్చువల్గా నేను వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట, ఎప్పుడెప్పుడు చేస్తామో, ఎప్పుడెప్పుడు ఈ ఫెస్టివల్ వస్తుందా అని చెప్పి. సో నా చేతులతో చేసి పండుగకి వచ్చిన వాళ్ళందరికీ పెట్టడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో మా అరిసెల స్టోరీ చెప్తాను, మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో చిన్నప్పుడు నేను 7th or 8th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటాను, మమ్మీ కోయట్లో ఉంటుందని మీ అందరికీ తెలిసిందే. సో నానమ్మకి అరిసెలు పాకం చేయడం రాదనమాట. ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ తాత వాళ్ళు వచ్చి చేసిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఆ ఇయర్ ఏంటంటే వాళ్ళు రావడానికి కుదరలేదు. విలేజ్లో ఉంటారు కాబట్టి ఆవులు, పొలాలు ఇవన్నీ వర్క్స్ చాలా ఉండేవి. ఆ ఇయర్ వాళ్ళకి రావడానికి కుదరలేదు. ఇంకా మాకు చేయడం రాదు కాబట్టి నానమ్మ నైబర్స్ అందరినీ అడుగుతూ ఉండింది, వచ్చి పాకం పట్టించండి, ఆ తర్వాత మేము చేసుకుంటామని చెప్పి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారనమాట. మాకు కుదరదు, ఏదో వర్క్ ఉంది, అలా ఇలా చెప్తూ ఉంటే ఇంకా నాకు అప్పుడు కోపం వచ్చేసింది అనమాట. ఇలా మనం ఒకరిని అడుక్కోవడం ఎందుకు, మనమే నేర్చేసుకుంటే పోతుంది కదా. వస్తే వచ్చింది, లేదంటే ఫెయిల్ అయింది, ఏదో ఒకటి అయితే అయ్యింది, మనమే చేసేద్దామని చెప్పేసి నానమ్మ నేను ఇద్దరం కలిసి ట్రై చేసాము. ఆ ఇయర్ ఏంటంటే కొంచెం గట్టిగా వచ్చాయన్నమాట అరిసెలు, బట్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, నాకు ఇప్పటికీ గుర్తుంది. సో అలా స్టార్ట్ చేసింది, ఇప్పటికీ ప్రో లాగా చేస్తున్నాను అనమాట. ఒకసారి ఫెయిల్ అయినా మనం మళ్ళీ చేస్తూ వస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చేసేస్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సంక్రాంతికి చాలా అరిసెలు చేస్తారన్నమాట. అక్కడికి వెళ్ళే వాళ్ళం కాబట్టి అప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. అమ్మమ్మ, తాత, మామలు, అత్తలు, నేను అందరం కలిసి చేసేవాళ్ళం. ఇంక ఇప్పుడు ఏంటంటే నేను, పండు, నానమ్మ మాత్రమే చేస్తున్నాం. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అనమాట. చాలామంది పాకం పట్టడం మిస్టేక్ అయితే పోతాయి, సరిగా రావు అనుకుంటూ ఉంటారు. బట్ ఒక్కసారి మనకి ఆ కన్సిస్టెన్సీ అదంతా తెలిస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ ఇయర్ ఇంకా చాలా బాగా వచ్చాయన్నమాట. ప్రతి అరిస ఆయిల్లో బాగా పొంగింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో అరిసెల స్టోరీ పక్కన పెట్టేస్తే ఇంకా పూజ కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. సో చూసారు కదా,
పసుపు ముద్దతో గౌరమ్మను కూడా చేసామన్నమాట. నోము నోచేటప్పుడు అమ్మవారికి పూజ చేస్తాము. సో అత్త, నానమ్మ, నేను రెడీ అయిపోయాం. ఇంకా డాడీ మీరు వెళ్ళేసండి టెంపుల్కి, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పారు. డాడీకి కొంచెం బ్యాక్ పెయిన్, హెడేక్ అలా ఉండిందంట. ఇంకా పండు వెళ్ళిందనమాట రెడీ అయ్యి వస్తాను అని చెప్పి. పండు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంట్లో కూడా దేవుడి రూమ్లో కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. అండ్ వంటలు కూడా అన్నీ రెడీ అయిపోయాయి. చిన్నప్పటి నుండి నోముల పండుగ రోజు ఇంట్లో అందరం ఫాస్టింగ్ ఉంటాం. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసి టెంకాయ కొట్టేసి ఆ నోము దారాలు కట్టుకొని ఆ తర్వాత తినేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు తెలిసింది ఏంటంటే, నాకు పెళ్ళైన తర్వాత నేను తెలుసుకున్నాను, మనం ఎంత పెద్ద నోములు నోచినా, ఎంత పెద్ద వ్రతాలు చేసినా, ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాలి అని చెప్పి. పండుకి ఇప్పుడు కూడా చెప్పాను నేను, పండు ఇలా కాదు, ఫస్ట్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళం కదా మనము, ఆ తర్వాత చేయాలి అని చెప్పి పండు కూడా చెప్పాను. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పూజలు చేసినా ఫస్ట్ ఇంట్లో దీపాలు పెట్టేసి ఆ తర్వాత వెళ్ళాలి అని చెప్పి. సో పండుని కూడా ఇప్పటి నుండి అదే ఫాలో అవ్వమని చెప్పాను. సో నేను, పండు, అత్త, నానమ్మ నలుగురం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా నానమ్మ అది మోయలేదు కాబట్టి అఫ్కోర్స్ పండునే తీసుకుంటుంది. ఇంకా నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేను ఆ ప్లేట్ తీసుకెళ్ళకూడదు. టెంపుల్ దగ్గర చూసారా ఎంత రష్ ఉందో, క్యూ లైన్ రోడ్లో వరకు ఉందన్నమాట. చాలా మందికి నోములు ఉంటాయి కదా, అందరూ ఇక్కడికే వస్తారు. మ్యాక్సిమం ఏ శివాలయంకైనా వెళ్ళి నోములు నోచుకోవచ్చు. బట్ చిన్నప్పటి నుండి మేము ఇక్కడికే వస్తున్నాం, ఇక్కడే అలవాటైంది కాబట్టి ఇంకా ఎంత లేట్ అయినా పర్లేదు అని చెప్పి ఇక్కడికే వచ్చాం. సో ఆ రష్ని చూసి లోపలికి వెళ్ళడానికి మాకు ఒక 1.5 hours పట్టింది. అంత రష్ ఉన్నిందనమాట. లాస్ట్కి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు మాత్రమే అలౌడ్, ఇంకా ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పారు. సో అలా లోపలికి వెళ్ళి ఇంకా దేవుణ్ణి మొక్కుకొని వచ్చేసాం. పండు, నానమ్మ 3 hours తర్వాత ఇంటికి వచ్చారనమాట. అంత లేట్ అయిపోయింది. ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా, పండు వాళ్ళు వచ్చే లోపల అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. వచ్చిన తర్వాత ఇంట్లో పూజ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా తినడానికి కూర్చున్నాం అనమాట. మేము తినేసరికి 2 o'clock అయిపోయింది ఆఫ్టర్నూన్. సో ఇవన్నీ మా పండుగ స్పెషల్స్ అనమాట. ఆలూ కర్రీ, తర్వాత లెమన్ రైస్, ఆ తర్వాత వడలు, అప్పడం, పప్పు, రసం, అత్తిరసాలు పప్పు, నెయ్యి, సో వైట్ రైస్, ఇంకా చాలా చేసుకున్నాం అనమాట. మెయిన్గా ఈ పండుగకి అత్తిరసాలు, పప్పు అండ్ నెయ్యి. పప్పు అంటే ఏదో పప్పు అనుకోకండి, చప్పిడి పప్పు, ఓన్లీ పప్పుతో మాత్రమే ముద్దపప్పులాగా చేస్తామన్నమాట. అత్తిరసాలు, ఆ పప్పు అండ్ నెయ్యి వేసుకొని తింటే యమ్మీ, అసలు నా ఫేవరెట్ కాంబినేషన్ అది. సో విద్యాకి సర్వ్ చేస్తుందన్నమాట పండు. ఒక్కటి మాత్రమే వేసుకొని తిన్నాడు, అది కూడా బలవంతంగా. నేను స్వీట్ తినను అని చెప్పి అంటూనే ఉన్నాడు. బట్ నేను, పండు ఏంటంటే ఖచ్చితంగా తినాలి ఈరోజు అని చెప్పి అబద్ధం చెప్పేసి విద్యతో ఎలా అయినా తినిపించాలి అని ట్రై చేస్తున్నాం. బట్ విద్య ఒకటి మాత్రమే తిన్నాడు. ఇంకా నేను చూసారా పప్పు, నెయ్యి, అత్రసాలు వేసుకొని కుమ్మేశాను. ఈ ప్లేట్లో అన్నీ పెట్టుకొని వీడియో ఒకటి తీసుకుందాం, ఆ తర్వాత నువ్వు నేను షేర్ చేసుకుందాం అని చెప్పింది పండు. అదంతా నేను తినేసిన తర్వాత పెట్టమని చెప్పింది అనమాట ప్లేట్లో. సరే కదా ఇద్దరం షేర్ చేసుకొని తిందామని పెడితే లాస్ట్కి ఇంకా తినేసే అని చెప్పింది పండు. లాస్ట్కి విద్య కొంచెం, పండు కొంచెం పెట్టేసి నేను కూడా కొంచెం తినేసాను. సో ఫైనలీ అందరం కలిసి హ్యాపీగా లంచ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా నేను ఇంటి ఆడపడుచును కాబట్టి నాకు పసుపు, కుంకుమ, తాంబూలం అవన్నీ ఇస్తూ ఉన్నారు. ఎంత కొత్తగా అనిపిస్తుందో తెలుసా, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అన్నీ చేస్తూ ఉండేదాన్ని. సడన్గా ఇలాంటి ఫార్మాలిటీస్ వచ్చేసరికి ఏదో కొంచెం సిగ్గుగా, కొత్తగా అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. విద్య అయితే ఫుల్ బిజీ అనమాట. అప్పటికే ఇంకా విజయవాడకి వెళ్ళిపోవాల్సింది. పండుగ కోసం మాత్రమే వండినాడు. ఇంకా పండుగ అయిపోయిన తర్వాత ఈవినింగే విద్యాకి బస్సు ఉందన్నమాట. సో ఆ కాల్స్ అవి అన్నీ బిజీగా ఉన్నాడు. లంచ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. లగేజ్ మొత్తం పెట్టుకోవాలి కదా అది ఇదని చెప్పేసి అలా చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు అంతే. కానీ లగేజ్ మొత్తం సర్దడానికి మళ్ళీ నేనే వెళ్ళాలి, అది నాకు తెలుసు. బట్ ఇక్కడ ఉండమంటే ఉండకుండా ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఫెస్టివల్ మొత్తం చాలా బాగా జరిగింది. వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ వచ్చారు, భోంచేసుకున్నారు, వెళ్ళారు, అంతా బాగుంది. బట్ నాకు ఎక్కడో చిన్న వెళ్తే అనమాట. ఎందుకంటే ఆ నోము దారం చేతి కట్టుకోవడం నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి కూడా వెయిట్ చేసేదాన్ని నేను. బట్ ఇప్పుడు ఇంకా నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేను కట్టుకోకూడదు. పండు చూసారా, అది చూపించి మరీ నన్ను ఎక్కిరిస్తూ ఉందన్నమాట. నువ్వు కట్టుకోకూడదు అని చెప్పేసి. ముందేమో
పెళ్ళి కాకముందు ఆ పూసలు వేసుకొని కట్టుకోకూడదు, పెళ్ళైన తర్వాతే కట్టుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇంకా అసలు ఆ దారమే కట్టుకోకుండా అయిపోయింది. నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. అన్నీ కొంచెం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నోముల పండుగ నేను కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో చూడాలి మరి లైఫ్లో ఎప్పుడు నేను స్టార్ట్ చేస్తాను నోముల పండుగ చేయడం. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా తాంబూలం తీసుకోవడానికి, భోంచేయడానికి చాలామంది వస్తారు. సో వాళ్ళు రాకముందే మనం కొంచెం రిలాక్స్ అయిపోదాము అని చెప్పేసి టీ తాగుతూ ఉన్నాం. అత్త చూసారా ఏదో చెప్తూ ఉందన్నమాట. ఏం చెప్పింది అనేది కూడా నేను మర్చిపోయాను. ఏంటంటే నెక్స్ట్ వీక్ అత్త వాళ్ళు కూడా చేస్తారనమాట నోముల పండుగ. అప్పుడు మీరందరూ మళ్ళీ మా ఊరికి కూడా రావాలి అని చెప్తూ ఉండింది. సరే అప్పటికత అప్పుడులే అత్త అని చెప్పి జోక్ చేస్తూ ఉంటే అత్త అలా చూస్తూ ఉన్నిందనమాట, ఖచ్చితంగా రావాలి అని. ఇంకా ఆ రోజు కార్తీక మాసం సోమవారం కాబట్టి ఇంట్లో పండు నారికేల దీపం పెట్టింది. చెప్పానమాట ఎలా పెట్టాలి ఏంటి అన్నది. సో పండు అక్కడ దీపం పెట్టేసి ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాం నేను విద్య కలిసి. చెప్పాను కదా విద్య విజయవాడ బయలుదేరాలి అని చెప్పి. సో లగేజ్ మొత్తం సర్దిచ్చి ఇక్కడికి తీసుకొచ్చి భోన్ చేసిన తర్వాత ఇంకా డాడీ తీసుకెళ్తున్నాడు అనమాట విద్యని డ్రాప్ చేయడానికి. సో నేను అత్త పండు ఇక్కడ సర్వ్ చేయడంలో, తాంబూలాలు ఇవ్వడంలో బిజీగా ఉన్నాం. ఆ తర్వాత చూస్తే విద్య ఇంటికి వచ్చేసాడనమాట. ఏంటబ్బా అంటే బస్ డ్రైవర్ బస్లో క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, క్లీనర్స్. సో వాళ్ళు ఏదో టికెట్ సమ్ ఇష్యూ అనమాట. టికెట్ బుక్ చేయలేదు, వేరే వాళ్ళకి ఇచ్చేసాం, సీట్ లేదు మీకు అని చెప్పేసరికి ఇంకా విద్య రిటర్న్ అయిపోయాడనమాట. సో డాడీ విద్య ఇంటికి వచ్చేసరికి షాక్ అయి చూస్తూ ఉన్నాను. ఒక పక్క వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉన్నాము. సర్లే ఏదైతే అది అయ్యింది, విద్య అలాగా వచ్చేసాడు కదా అని చెప్పేసి హ్యాపీగా ఉన్నాను నేను కూడా. సో అప్పటికి కొంచెం సాడ్ అయిపోయాను అనమాట. పండుగ రోజే వెళ్ళిపోతున్నాడు విద్య అని చెప్పి. ఇక్కడే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోదామని చెప్పేసి నేను కూడా డ్రెస్సెస్ అవన్నీ తీసుకొచ్చాను. సడన్గా ఇంకా విద్యను చేసేసరికి కొంచెం హ్యాపీ అయిపోయింది నాకు. ఇంకా ఊరు నుండి అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళ పిల్లలు అందరు వచ్చారు. దివాళీకి మిగిలిన క్రాకర్స్ అన్నీ ఇంకా ఈ రోజు కాలుస్తున్నాం అనమాట. చాలా మంది వచ్చారు కదా భోజనాలు తినడానికి, అవంతా నేను షూట్ చేయలేకపోయాను. సో పిల్లలు అయితే చాలాసేపు వెయిట్ చేశారు ఎప్పుడెప్పుడు క్రాకర్స్ కాలుస్తామా అని. వాళ్ళేమో వస్తూనే ఉన్నారు. ఫైనలీ అందరూ వచ్చి భోంచేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మేము ఇలా క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళైతే నిద్రపోకుండా వెయిట్ చేస్తూనే ఉన్నారనమాట, ఇంతసేపు అయినా పర్లేదు అన్నట్టు. సో డాడీ కూడా క్రాకర్స్ అలా కాలుస్తూ ఉంటే హ్యాపీగా చాలా బాగా అనిపించింది నాకు. దివాళీ రోజు కూడా కాల్చమంటే కాల్వలేదు డాడీ. ఆ రోజు పండు అండ్ వంశీ కాదు విద్య, నేను మాత్రమే కాల్చాము. నేను కూడా జస్ట్ ఫార్మాలిటీ అంతే అనమాట. వంశీ ఏంటంటే ఇంకా దివాళీకి రాలేదు, ఆ తర్వాత నోముల పండగకి కూడా రాలేదన్నమాట. వంశీని చాలా మిస్ అయ్యాం మేము. ఫెస్టివల్ రోజు వాడు ఉంటే ఇంట్లో బాగుండేది అని చెప్పేసి మార్నింగ్ నుండి మేము అనుకుంటూనే ఉన్నాం. మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ ఇలానే జరిగేదన్నమాట. దివాళీకి తెచ్చుకున్న క్రాకర్స్ ఏవో కొన్ని మిగిలి ఉంటాయి కదా, అవన్నీ నోముల పండుగ రోజు కాలుస్తూ ఉంటాం మేము. ఖచ్చితంగా దివాళీ అయిపోయిన ఒక 2-3 వీక్స్లో నోముల పండుగ వస్తుందన్నమాట. సో అప్పుడు కాల్చకుండా మిగిలినవి ఇప్పుడు ఫినిష్ చేస్తామన్నమాట. ఇవి కలర్ పాప్స్ తెచ్చారనమాట విద్య. అవి ఆ రోజు కాలవకుండా అలానే పెట్టాం. పిల్లలైతే వాటిని చాలా ఎంజాయ్ చేశారు. బట్ కొన్ని ఉన్నాయన్నమాట, ఒకరొకరు కొట్టుకుంటూ ఉన్నారు నాకు కావాలి అని చెప్పేసి. ఫెస్టివల్ అంతా చాలా బాగా జరిగింది. ఇంకా మమ్మీ అండ్ వంశీ వీళ్ళిద్దరూ మిస్ అయ్యారనమాట. సో ఇలా అందరం కలిసి క్రాకర్స్ కాలుస్తుంటే వాళ్ళిద్దరు కూడా ఉంటే బాగుండేది కదా అని చాలా అనిపించింది నాకు. చూడాలి మరి ఫ్యూచర్లో అయినా అందరం కలిసి హ్యాపీగా చేసుకోవాలి అని చెప్పి మమ్మల్ని బ్లెస్ చేయండి. సో లైఫ్ ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఎవరేం చేయలేము. సో మా నోముల పండుగ అయితే ఇలా ఎండ్ అయిపోయింది. క్రాకర్స్ అన్ని కాల్ చేసిన తర్వాత ఇంకా నేను విద్య మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. ఒకే ఊళ్ళో ఉంటే ఇదే అనమాట. అసలు ఒక రోజు కూడా స్టే చేయమంటే చెయ్యడు ఈ విద్య. సర్లే వచ్చి వెళ్దాం కదా అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సరే అని చెప్పేసి నేను కూడా ఇంకా విద్యతో పాటు వెళ్ళిపోయాను. ఇంట్లో ఇంకా చాలామంది రిలేటివ్స్ ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చాము ఇక్కడికి. సో దట్స్ హౌ అవర్ నోముల పండుగ ఎండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మధ్య వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోతుంది, అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పి అనుకుంటాను. ఖచ్చితంగా అన్ని వీడియోస్ ఎడిట్ చేసి పెట్టేయాలి అని చెప్పి.
బట్ ఎందుకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆ వ్యూస్ చూస్తే అంతంత మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ వ్యూస్ కోసం ఏం చేస్తాంలే అన్నట్టు అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.